హలో పీపుల్! ఇవాళ నేనొచ్చేసాను ఒక కొత్త రెసిపీతో. ఇదేంటంటే ఇప్ప పువ్వు లడ్డు. ఇప్ప పువ్వు లడ్డు మెయిన్‌గా మనకు తెలంగాణలోని ఏజెన్సీ ప్లేసెస్‌లో దొరుకుతది. మా సైడ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్‌లో దొరుకుతుంది. అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో గూడా దొరుకుతదని విన్నాను నేను. ఇది క్యాప్షన్‌లో చూపించినట్టు పీఎం మోడీ సార్‌కి నచ్చిన లడ్డు అనమాట. తను లాస్ట్ ఇయర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు అక్కడ తను టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెప్పారంట. ఇది టేస్ట్ కోసమే కాదు, దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన లేడీస్‌కి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా గానీ, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా, ఎవరైతే తొందరగా నీరసం అవుతున్నారో ఇంట్లో పనులు చేసుకోలేక, ఆ లేడీస్‌కి చాలా హెల్త్‌కి మంచిదనమాట. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే గూగుల్ చేసి చూడండి. ఇప్ప పువ్వు. ఈ ఇప్ప పువ్వులో మనం ఇంకా మిగతా ఇంగ్రీడియెంట్స్ చాలా ఏస్తాము. అందులో బాదం ఒకటి. ఇవి ఏంటంటే ఆహ్, కింద కింద పడితే ఏరుకొనొస్తారు గాబట్టి ఏజెన్సీ వాళ్ళు, వాటిని మంచిగా వాష్ చేసుకోవాలనమాట. మనం ఒక 4, 5 టైమ్స్. లేపోతే ఇసుకలాగా ఉంటది. మంచిగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, మనం నైట్ అంతా ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాడుకోవాలి. ఇందులో మనం బాదంతో పాటు కొబ్బరి గూడా ఏస్తాము. మెయిన్ అయితే ఎండు కొబ్బరేస్తారు. నా దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్‌గా లేదు. పచ్చి కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని ఏసుకున్నాను. బాదం, కొబ్బరితో పాటు పల్లీలు గూడా మంచిగా రోస్ట్ చేసి, పొట్టు తీసేసి వాడుకోండి. అండ్ నువ్వులు గూడా మంచిగా పాపప్ అయ్యేలాగా వేయించుకొని, మంచిగా డ్రై రోస్టే చేసుకొని వేయించుకోండి. నువ్వులు కాల్షియం రిచ్ కాబట్టి ఇందులో అన్ని రకాలు మంచి మంచి విటమిన్స్, మినరల్స్ వచ్చేటట్టు ఉంటాయి. ఫస్ట్ అయితే కొబ్బరి అండ్ బాదం డ్రై రోస్ట్ చేసుకున్నవి మిక్సీ చేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. తర్వాత పల్లీలు, నువ్వులు కూడా ఏసుకోండి. ఫస్ట్ కొబ్బరి, బాదం అయితే కొంచెం లేట్ గ్రైండ్ అవుతది కాబట్టి ఫస్ట్ అవి చేసేసుకోండి. అండ్ తర్వాత పల్లీలు, నువ్వులు కూడా ఏసి గ్రైండ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరియా వ్లాగ్స్. లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మీరందరూ కూడా చేసుకొని తినండి ఇంట్లో. ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అలాంగ్ విత్ ఒక డిఫరెంట్ టేస్ట్, ఆ అరోమా, ఆ టేస్ట్ అంతా బాగుంటుంది. చాలామంది వీడియో చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరియా వ్లాగ్స్. ఇలాంటి కంటెంట్, మంచి మంచి కంటెంట్ ఇంకా చాలా వస్తుంది. ఇవి ఇవి ఇప్ప పువ్వులు డ్రై రోస్ట్ చేసిన తర్వాత అనమాట. ఇవి ఏంటంటే మొన్న మేము టెంపుల్, భద్రాచలం అండ్ పర్ణశాల టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాననమాట నేను. ఇప్ప పువ్వు మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా బాగా వాష్ చేసుకొని నైట్ అంతా ఆరబెట్టాలి. ఎందుకంటే అందులో ఇసుక టైపు ఉంటదనమాట. వాళ్ళు అడవిలో ఏరుకొని వస్తారు కాబట్టి, మంచిగా దాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోండి. నేను ఇవన్నీ డీటెయిల్‌గా ఒకటి ఒకటి మెల్లగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు బాగా రిజిస్టర్ అవ్వడానికి. లేకపోతే అన్నీ కలిపేసి ఒకేసారి ఫైన్ పౌడర్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం బెల్లం గూడా వాడతాము. నేను ఇప్ప పువ్వు 3/4 కప్పు తీసుకున్నా. పల్లీలు 3/4 కప్పు, నువ్వులు 1/2 కప్పు, బాదం పప్పు 1/4 కప్పు అండ్ కొబ్బరి 1/4 కప్ తీసుకున్నా. ఇవైతే కొలతలు మెయిన్. బెల్లం మంచిగా లడ్డూ కావాలంటే మంచిగా మిక్సీ చేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా వస్తదనమాట. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని, ఇందులో నెయ్యిలో విప్ప పువ్వులు వేయించాం కాబట్టి మనం మంచి టేస్ట్ వస్తదనమాట. అండ్ టేస్ట్ బావుంటది అండ్ స్మెల్ గూడా బావుంటది. ఇప్ప పువ్వు కొంచెం స్ట్రాంగ్ అరోమానే ఉంటది స్మెల్. ఇవన్నీ మనం నువ్వులు, పల్లీలు ఇవన్నీ ఏస్తాం కాబట్టి మంచిగా అదంతా బ్యాలెన్స్ అయిపోతదనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచి రెసిపీ ఇది. పిల్లలకి బాక్స్‌లో ఒక స్వీట్ లాగా పెట్టొచ్చు. పెద్దవారు, లేడీస్ ఆఫ్టర్ లంచ్ ఒక డెజర్ట్ లాగా గూడా తీసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది బాగా షేర్ చేసి దీని ఇంపార్టెన్స్, దీని హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసేలాగా చేయండి.
మంచిగా గూగుల్ చేసి చూసుకోండి. ఐరన్ డెఫిషియన్ ఉన్న వాళ్ళకి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. బాయ్ బాయ్.